రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ బాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఆశించిన మేరకు లేకపోయినా ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. అయితే హైదరాబాద్ లో కూడా గత వారం రోజుల నుంచి భారీగా వర్షం కురుస్తోంది. దీంతో మూసీ నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో హైదరాబాద్ జంట జలాశయాలు పూర్తి స్థాయిలో నిండుకుండలా తలపిస్తున్నాయి. దీంతో అధికారులు హిమాయత్ సాగర్ నుంచి 4 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి నీటిని మూసీకి విడుదల చేస్తున్నారు. ఇక మరో 5 రోజుల హైదరాబాద్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. మూసీకి భారీగా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక మూసీ ఉగ్రరూపం దాల్చడంతో మూసీపై ఉన్న 17 బ్రిడ్జీల ఉనికిపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిజాం కాలంలో కట్టిన బ్రిడ్జీలు కావడంతో వాటి వయసు దాదాపు 50 ఏళ్లకు పైగా ఉండటంతో ప్రస్తుతం వాటి పటిష్టత విషయంలో కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవలే మూసీకి వరద వచ్చినప్పుడు పురాణాపూల్ వద్ద ఉన్న బ్రిడ్జి పిల్లర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. మరికొన్ని పిల్లర్లకు పగుళ్లు వచ్చాయి. దీంతో బ్రిడ్జి పటిష్టతను ఇంజనీరింగ్ నిపుణులు పరిశీలిస్తున్నారు. రీబౌండ్ హ్యూమర్ టెస్ట్, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్, డైనమిక్ లోడ్ టెస్టింగ్ ను సంస్థ నిర్వహిస్తోంది. నాగోల్, ఇమ్లీబండ్, ముస్లింజంగ్, నయాపూల్, పురాణాపూల్, టిప్పుఖాన్, బాబుఘాట్, అత్తాపూర్, చాదర్ ఘాట్, గోల్నాకా, సలార్జంగ్ ప్రాంతాల్లో నిర్మించిన బ్రిడ్జిలను బలహీనంగా ఉన్నట్లు ఆ సంస్థ తేల్చి చెప్పింది. ముఖ్యంగా మూసీకి ప్రవాహం పెరిగిన ప్రతిసారి ముందుగా చాదర్ ఘాట్ బ్రిడ్జి ముంపునకు గురవుతోంది. దీంతో చాదర్ ఘాట్ బ్రిడ్జి హైట్ పెంచాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇక ఇప్పటికే ముసారాంబాగ్ బ్రిడ్జి మూసివేశారు. భారీ వర్షానికి హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ నదిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ముసారాంబాగ్ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మూసీ పరివాహ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక మరోవైపు మూసీ పైన ఉన్న బ్రిడ్జీలన్నీ కూడా నిజాం కాలం నాటివని, వారసత్వ కట్టడాలుగా ప్రభుత్వం గుర్తించింది. అవసరం అయితేనే పూర్తిగా కూల్చి వాటి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. వాటిని వారసత్వంగా కొనసాగించి వాటి పక్కనే కొత్త బ్రిడ్జిలను నిర్మించాలని భావించింది. ముసారాంబాగ్ హై లెవెల్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆ బ్రిడ్జి పనులు ఎప్పటికి పూర్తవుతాయో ఎవరికీ తెలియదు. దీన్ని 29.5 మీటర్ల పొడవు, 6 లైన్లతో 20 మీటర్ల క్యారేజ్ వే, 3.5 మీటర్ల ఫుట్ పాత్ తో నిర్మాణం జరుగుతోంది. దాదాపు 65 కోట్లతో ముసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. మూసీ నది చూడటానికి మురికి నదిలా ఉన్న మూసీ ఉగ్రరూపం మాత్రం అంచనా వేయలేం. 1908లో మూసీకి అత్యంత భారీ వరదలు వచ్చాయి. ఆ ఏడాది సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో మూసీకి భయంకరమైన వరదలు వచ్చాయి. అప్పుడు విశ్వనగరం హైదరాబాద్ మూసీ వరదల్లో మునిగిపోయింది. దాదాపు 15,000 మంది మరణించారు. కేవలం 250 మంది మాత్రమే ఒక రావి చెట్టు ఎక్కి ప్రాణాలు నిలుపుకున్నారు. ఆ తర్వాత 1930, 1954, 1970, 2000 సంవత్సరాల్లో కూడా మూసీకి వరదలు వచ్చాయి. ఆ తర్వాత ఇటీవల కాలంలో అంటే 2022లో మూసీకి మళ్లీ అలనాటి వరద సంభవించింది. దీంతో నగరం ఎక్కడికక్కడ జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది.